ఒకడు అక్కల రిస్వంతరాయని మీ అందరికీ సభాముఖంగా పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే పదవులు ఊరికే రావు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం. మేము మీ వెంట రాము, మేము పార్టీ వెంటే ఉంటామని చెప్పినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో అక్కల రిస్వంతరాయి ఒకరని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆ తర్వాత సుభాష్ గారు వచ్చారు. సుభాష్ గారు అధిష్టాన నిర్ణయం మేరకు మళ్ళా సుభాష్ గారికి కూటమంతా కూడా ఒక పట్టుదలతో పనిచేసి ఇక్కడ విజయం సంపాదించినందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులని, కార్యకర్తలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అందుకోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. ఈవేళ చూడండి, అక్కల రిస్వంతరాయని చూస్తే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పార్టీ ముఖ్యం, వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం. నేను పార్టీ వెంటే ఉంటాను. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చెప్పినటువంటి అడుగు జాడల్లో నడుస్తానని ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఈనాడు అక్కల రిస్వంతరాయికి పదవి వరించింది. దానికి సహకరించారు సుభాష్ గారు, సత్యం గారు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు చూడండి, వీరికే కాదు, ఆనాడు పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. మనం పార్టీ ముఖ్యం, పార్టీ సుప్రీం. మొన్ననే పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. మొన్ననే పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేస్తే ఆ పార్లమెంట్ కమిటీ పరిశీలిస్తే రామచంద్రపురం నియోజకవర్గం విశ్లేషణ చేస్తే సుభాష్ గారు పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తులని ఎంపిక చేసి మరి పార్లమెంటులో స్థానం కల్పించినందుకు అభినందిస్తున్నారు. కష్టకాలంలో ఉన్నటువంటి చింతపల్లి వీరభద్రరావు గారు కానీ, జాస్తి విజయలక్ష్మి గారు కానీ, చిన్న సురేష్ గారు కానీ, వను వీరబ్రహ్మం గారు కానీ, ఇటువంటి వ్యక్తులందరికీ కూడా పార్లమెంటులో స్థానం కలిగింది అంటే ఆనాడు కష్టకాలంలో మీరు పనిచేశారు. కాబట్టి ఈనాడు సుభాష్ గారు మీకు ఈ స్థానాన్ని ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి పార్టీ గురించి మాట్లాడితే పార్టీ సుప్రీం, మండల పార్టీ అధ్యక్షుల గురించి మీరు ఆలోచించండి. ఆనాడు కష్టకాలంలో పనిచేసినటువంటి మేడిచెట్టి రవికుమార్ గురించి కానీ, కొత్తపల్లి శ్రీనుబాబు గారు కానీ ఈనాడు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారంటే ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని మీకు మనవి చేస్తున్నాను. ఇంకొకటి, అధికారికంగా పదవుల గురించి ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్కల రిస్వంతరాయికి ఏం చైర్మన్ తో సరిపెట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం వెంకే అన్నపూర్ణ గారు ఆనాడు కష్టకాలంలో జడ్పీటీసీగా పోటీ చేసిన ఒక మంచి వ్యక్తిని సముచితంగా గుర్తించాలని ఒక స్టేట్ లెవెల్లో ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం సత్కరించిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంకొకడు ఉన్నాడు, సలాదు రమేష్. నాకు కులాలు వద్దు, మతాలు వద్దు, పార్టీయే ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదని కష్టకాలంలో పనిచేసినటువంటి సలాదు రమేష్ కి రాష్ట్ర స్థాయి ఒక డైరెక్టర్ ఇచ్చి సత్కరించిందని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇదే రకంగా చూస్తే నీటి సంఘాలు వేసుకున్నాం. నీటి సంఘాల్లో కూడా ఆనాడు కష్టపడి పనిచేసినటువంటి పేపకాయలు బాబ్జీ గారికి కానీ, లేకపోతే మాకు రాజుగారు ఉన్నారు, కోలంక రాజుగారు అంటారు, వారికి కానీ బీసీ డిస్ట్రిబ్యూటర్ కమిటీలో ఈ పదవులు ఇచ్చినందుకు సుభాష్ గారిని, సత్యం గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇదే ఏఎంసీలో నాకు తెలుసున్నంత వరకు రిస్వంతరాయితో పాటు దడాల నాగార్జునకి వారి సతీమణికి ఉపాధ్యక్షుల పదవి లభించింది. అంతేకాదు కొన్న వినోద్
యువకుడు, ఉత్సాహవంతుడు. వారి సతీమణి కూడా ఒక డైరెక్టర్ పోస్ట్ వచ్చింది. అలాగే చిన్ని కృష్ణ, ఆ మరివాడు చిన్ని కృష్ణ కూడా ఒక పోస్ట్ వచ్చింది. మరి సమయం తక్కువ ఉంది. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ ఇది ప్రారంభం మాత్రమే. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆనాడు పార్టీకి కష్టపడి వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ఏ వ్యక్తినిచ్చినా ఆ వ్యక్తి నాయకత్వంలో ఈ రామచంద్రపురంలో పనిచేస్తామని పనిచేసినటువంటి వాళ్ళకి ఒక సముచితమైనటువంటి గుర్తింపు, ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇస్తారు అనేది దీనికి నిదర్శనం. అందుకే మరి మా శిష్యుడు అక్కల యశ్వంతరాయ్ ఆయన మీరున్నప్పుడే రాష్ట్ర స్థాయిలో యువత ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి అవకాశం ఇచ్చాం. ఆ తర్వాత క్లస్టర్ గా పనిచేశాడు. ఏ పనప్పు చెప్పినా నమ్రతగా, ఒక క్రమశిక్షణగా, పెద్దల పట్ల విధేయతతో, ఒక నమ్మకంతో పార్టీ లైన్ దాటకుండా పనిచేశాడు. కాబట్టి అక్కల యశ్వంతరాయ్కి ఈనాడు ఈ పదవి లభించింది. మనం అభినందన సభ పెట్టి అభినందిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఇక ఆఖరుగా ఈవేళ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటి? మహిళా దినోత్సవం. మహిళలు లేనిదే ఈ సమాజం లేదు, పార్టీ లేదు. ఏదైనా సగానికి పైగా ఇంట్లో కానీ, గ్రామంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడ చూసినా మహిళలే. ఆ మహిళలను గౌరవిస్తే అక్కడ మనం గౌరవించుకున్న వాళ్ళం. కాబట్టి మహిళా దినోత్సవం. అందుకే ఈ శుభ సందర్భాన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పార్టీ తరపున తెలియజేస్తున్నాం. పార్టీ తరపున ఒక్క మాట చెప్పాలి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎంత పెద్ద పీట వేసిందో మీరు ఆలోచించండి. మరి తల్లికి వందనం. చదువు ముఖ్యం. ఆ చదువుకోవడానికి లోకేష్ గారు తల్లికి వందనం మీ మహిళల ఖాతాలో, పల్లుల ఖాతాలో వేస్తున్నారా లేదా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇకపోతే మరి గ్యాస్ పథకం ఇస్తామని చెప్పాం. 3 గ్యాసులు ఇస్తున్నామా లేదో మీరొక్కసారి తల్లులారా ఆలోచించండి. తల్లికి వందనం అమలు చేస్తూ, గ్యాస్ అమలు చేస్తూ, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉచిత బస్సు ఇస్తామని మేమంతా తిరిగే వాళ్ళం. జాస్తి విజయలక్ష్మి గారు, మరి విజయలక్ష్మి గారి టీము అందరూ కూడా ఇంటింటికి వెళ్తే ఈ ఉచిత బస్సు సాధ్యమా? తల్లికి వందనం సాధ్యమా? ఇవన్నీ ఎటకారం చేసేవారు ఆ రోజుల్లో. ఈనాడు సుసాధ్యం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదిక నుంచి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇక ఆఖరుగా రైతుల గురించి చెప్పాలి. రైతుల గురించి చెప్పాలంటే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ మరి కార్యక్రమాలు పెట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం. ఇచ్చి చూపిస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. దయచేసి మరలా చెబుతున్నాను, వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, పార్టీలో కార్యకర్త ముఖ్యం. కాబట్టి ఆ లైన్ అలవాటు చేసుకుంటే పార్టీలో మీరు పెరుగుతారు. తప్పకుండా పార్టీ క్రమశిక్షణకి మరి లోబడి మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆఖరుగా సుభాష్ గారిని ఒక్కసారి అభినందించి సెలవు తీసుకుంటాను. ఆనాడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు
వారు పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వారిని మీకు అధికారం వచ్చిన తర్వాత హక్కుని చేర్చుకుని మిగతా వారిని కూడా కలుపుకుని కూటమి నాయకులను కూడా కలుపుకుని వారికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినందుకు అభినందిస్తూ భవిష్యత్తులో ఇస్తారని ఆశిస్తూ మరి జై కూటమి, తెలుగుదేశం, 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 జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడ పనిచేసినటువంటి నేను ఇదే చోట పార్టీ విజయం సాధించి ఈ విజయోత్సవ సభ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు సుభాష్ గారిని, సత్యం గారిని, యశ్వంతరాయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నోకా ఆనంద్ సాగర్ గారి గురించి మన సత్యం గారు ఆహ్వానం పలుకుతారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ శ్రీ నోకా ఆనంద్, డైరెక్టర్ శ్రీ నోకా ఆనంద్ సాగర్ గారి గురించి సత్యం గారు ఆహ్వానం పలుకుతారు. ఈరోజు మన దళిత ముక్తిబిడ్డ నోకా ఆనంద్ సాగర్ గారు ప్రతిపక్షాలు అడ్డదిడ్డంగా ఏదైనా వ్యాఖ్యానం చేస్తే విసుగుపడే తెలుగుదేశం దళిత బిడ్డ, దళిత ముద్దు బిడ్డ ఆనంద్ సాగర్ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు అందరికీ శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ వేదిక ముందున్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గం కూటమి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా 100,000 కోటి సాష్టాంగ నమస్సువర్ణ సుమాంజలి సమర్పించుకుంటూ, ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులిబిడ్డ అన్నాడు అన్న ఎన్టీఆర్. ఇది దక్షవాటిక, దక్షయజ్ఞం నిర్వహించినటువంటి పుణ్యభూమి ఈ ద్రాక్షారామం. అందుకే ముందుగా ఆ పరమేశ్వరుని తలుచుకోవాలి. జటోటవీ జల ప్రవాహ పావిత స్థలే గలే విలంబ్య లంబితాంబుజంగ తుంగ మాలికాం ఢమ 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 నినాద ఢమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ ఓం నమ శివాయ శంభో శంకర. ఎందుకంటే అదిగో బళ్ళున తెల్లారి వస్తున్నాడు, అదిగో మన అగ్గిపిడుగు అల్లూరు అంటూ నిన్న మన మంత్రివర్యుడు అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించాడు. కాబట్టి నేను శివభక్తుడు కాబట్టి ఈ శ్లోకం చదవాల్సి వచ్చింది. ఈరోజు ఈ వేదిక మీద ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీస్ 2 ఉన్నాయి. ఒకటి యుద్ధం అంటే బొబ్బిలి, బొబ్బిలి అంటే యుద్ధం. ఆ బొబ్బిలి వారసుల వంశాంకురం మన సుజయ్ కృష్ణ రంగారావు గారు. ఎన్టీ రామారావు గారు మాట చెప్తారు, రాణి రుద్రమ్మ జలిపించిన కలవాలం, నాయకురాలు నాగమ్మ నేర్పిన రాజకీయం, తాండ్ర పాపయ్య చేసిన సింహ గర్జనలు నేడు వినిపించవేం కనిపించవేం. ఎవరా తాండ్ర పాపయ్య? ఆ బొబ్బిలి వంశం ముద్దు బిడ్డ. ఆ బొబ్బిలి వంశం ముద్దు బిడ్డ సుజయ్ కృష్ణ రంగారావు గారు. మరి ఇంకొక తెలుగుదేశం యువ మిసైల్, తెలుగుదేశం యువ మిసైల్ పరిటాలంటే వైసీపీ పరారైపోయింది, కాంగ్రెస్ పార్టీ పరారైపోయింది. అటువంటి పరిటాల వంశాంకురం పరిటాల రవి, అదొక మిసైల్. ఆ రవికి జత జోడి
రిష్వంత్ రాయ్. రిష్వత్ అంటే ఋషి, ఋషి అంటే మహర్షి, మహర్షి అంటే బ్రహ్మర్షి, బ్రహ్మర్షి అంటే సప్త మహర్షులు. అటువంటి అందుకే ఎన్టీ రామారావు గారు ఒక సినిమా అడవి రాముడి సినిమాలో పాట పాడారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నారు. అలాగా కృషితో నాస్తి దుర్భిక్షం. రిష్వంత్ రాయ్ వయసులో చిన్నోడు, జూనియర్. రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ఇంటి దగ్గర మన పార్టీ ఓడిపోయిన తర్వాత జిల్లా కమిటీలు వేసినప్పుడు భోజనాలు వడ్డించాడు మా అందరికి. ఎవరి కుర్రాడు అనుకున్నాం, నేను పిలిచాను ఇలా చేత్తో పిలుస్తున్నావేంటి, మర్యాదగా పిలన్నాడు. అబ్బో పెద్ద లీడర్ అవుతాడు, కాపు నాయకుడు అవుతాడు అనుకున్నాం. అది ఈవేళ రుజువు అయింది. రామచంద్రపురంలో అసలు సిసలు కాపు నాయకుడు పుట్టాడు. ఈవేళ ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఈవేళ మహిళా దినోత్సవం, దాని గురించి మాట్లాడాలి. మహిళ అంటే ఎవరు? శివుని సిగపై గంగమ్మ, శివుని శరీరంలో అర్ధభాగం, విష్ణుమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీదేవి, ఆరని జ్యోతి అరుంధతి, రాణి రుద్రమ్మ, మగువ మాంచాల, మహాకవి మొల్ల, సావిత్రిబాయి పూలే. ఇంత గొప్ప మహిళామ తల్లి కన్నా ఈ భారత మాత ఒడిలో పుట్టినటువంటి మనం ఆ మహిళామ తల్లులకు జయజయలు పలుకుతూ ఈవేళ కూటమి ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా మహిళలకు అందుతున్నందుకు ఓ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని అభినందిస్తూ, ఈ సభ ద్వారా సమయం ఎక్కువ లేదు కాబట్టి మనందరం ఒక్కసారి కూటమికి మద్దతుగా ఒక్కసారి చెప్పండి, తెలుగుదేశం భూన భూస్తరాలు దత్తరిల్లిపోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఢిల్లీలో ఉన్న మోడీ గారికి వినపడాలి. చెప్పండి, తెలుగుదేశం, తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ, నమస్కారం. రాయలసీమ బెబ్బులి పరిటాల రవి గారి ముద్దుబిడ్డ, రాయలసీమ ముద్దుబిడ్డ పరిటాల శ్రీరామ గారు, వారిని వచ్చి వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులకు, వేదిక అలంకరించిన పెద్దలు జయకృష్ణ రంగారావు గారికి, మరి మంత్రివర్యులు సుభాష్ గారికి, రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదే రకంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు, కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సభ మాట్లాడే ముందు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక అద్భుతమైన స్థానంలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అందులో మహిళా దినోత్సవం రోజు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు రైతులకు, మహిళలకి ఒక చిన్న పోలిక చెప్పాలంటే, తల్లిలో మీ తల్లి ప్రేమ, మహిళల దగ్గర వచ్చే, మీ నుంచి మా తల్లుల దగ్గర నుంచి వచ్చే ప్రేమ ఏదైతే ఉంటుందో, మీ ప్రేమలోను రైతుల కష్టంలో మాత్రమే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటుందనే విషయాన్ని గర్వంగా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే. ఈరోజు ఆ మాట చెప్తున్నానంటే ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటున్నా. మరి అటువంటి రైతులకు, రైతుల పడే కష్టానికి ఈరోజు ఎక్కడైతే మనం వెలగట్టగలుగుతామో అటువంటి ఏఎంసీ ఏదైతే చైర్మన్ ఈరోజు ఏదైతే మొత్తం కమిటీ ఏదైతే ఉందో, కమిటీని ఈరోజు నిర్వహణలో ఈరోజు ఇక్కడికి మమ్మల్ని అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసుకున్నందుకు మంత్రివర్యులకు, మరి అదే రకంగా మా రిషి, మా జిల్లా అల్లుడు, నా తమ్ముడు, మా రిషికి కూడా నేను ఇదే రోజు థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. మరి దాంతో పాటు ఎవరైతే మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో మనం ఉన్నాము. అటువంటి చోట ఇటువంటి ఏఎంసీ మెంబర్స్ గాను, చైర్మన్ గా మీరంతా ఉండటం కూడా చాలా గౌరవమైన పొజిషన్ లో మీరంతా ఉన్నట్టు.
మరి దాంతో పాటు ఎంతో బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన మీరు నిలబడి వారికి ఖచ్చితంగా వాళ్ళకు గిట్టుబాటు ధరలు రావడానికి కానీ లేకుంటే మరిన్ని పంటలు ముందుకు పెట్టుకోవడానికి కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉండాలని మరి దాంతో పాటు ఎంతో నమ్మకంతో ఈరోజు మంత్రి గారు కూడా మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా మీరు ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరునే కోరడం జరుగుతుంది. మరి అదే రకంగా ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాంతానికి ఉన్న రైతాంగానికి మా ప్రాంతంలో ఇక్కడ రాయలసీమలో ఉన్న రైతాంగానికి చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం. అక్కడ మేము ఏదైతే ఎదుర్కొనే సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రైతాంగ పరంగా ఇక్కడ ఎదుర్కొనే ఇబ్బందులు సమస్యలు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే వర్షాలు పడక మా రైతులు నష్టపోతారు, ఇక్కడ వర్షాలు ఎక్కువైన రైతులు నష్టపోతారు. వాస్తవం ఈ రకమైన పరిస్థితులు ఎంతో వ్యత్యాసంతో ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ ఈస్ట్ గోదావరి అంటేనే మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్కడున్న రైతులు కూడా రైతులు అంటే వాళ్ళకు తీటుగా వాళ్ళకు పోటీగా మనం కూడా పంటలు పండించాలి అని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ రైతాంగాన్ని ఈరోజు చేస్తున్న రైతులే కాదు, ఈరోజు రాను రాను సాఫ్ట్వేర్లంట బిజినెస్లంట రకరకాల రంగాల్లోకి చాలా యువత కూడా వెళ్ళిపోతూ రైతాంగాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఉన్న రైతులు పాత రైతులు కానీ ఈరోజు అధికారం వచ్చిన మీరందరూ కూడా వచ్చే యువతరానికి కూడా రైతాంగం మీదకి వెళ్ళాలి, రైతాంగాన్ని నిలబెట్టుకోవాలి అనే విధంగా మీరు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని, మరి అందులోనూ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి స్థాయిలో రైతులకు రైత పక్షపాతుల్లాగా నిలబడి వారిని ముందుకు నడిపిస్తున్నారు ప్రతి విషయంలోనూ. ముఖ్యంగా మన ప్రాంతం చూసుకున్నామంటే చాలా వరకు ఆక్వాకల్చర్ బ్రహ్మాండంగా ఉంది, మాకు కొత్త. ఈరోజు చేపల చెరువులు చూస్తే ఎక్కడ లేని ఆనందం ఉత్సాహం వస్తుంది ఆ నీళ్లు చూడంగానే మాకు కూడా. ఈరోజు రోడ్డు మీద వస్తా అంటే చేపల మేమంతా మనకు ఈ ప్రాను ఇవన్నీ మనకి దాన్ని ఏమంటారన్నా ఆక్వాకల్చర్ కాదు, ఆ షెడ్లు అవన్నీ చూసుకుంటూ వస్తా అంటే అవన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు చూస్తా అంటే కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంది ప్రజలకు ఇక్కడ 3 పూట్ల నోట్లోకి అన్నం ముద్ద పోతుందంటే ఆక్వా రైతుల సహకారము వారి ఖచ్చితంగా వారి బలమే అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, మరి అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రోజు గతంలో మనం పడిన ఇబ్బందులు ఏమున్నాయి, ఇప్పుడు మనకు జరుగుతున్న మేలేంటి అనే విషయాన్ని కూడా మనమంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం గుర్తు పెట్టుకోవడమే కాదు, మన చుట్టూ ఉన్న వారందరితోనూ కూడా పేరున డిస్కస్ చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు శభాష్ అనిపించుకుంటుంది అనే విషయం కూడా ప్రతి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మీలో పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మమ్మల్ని ఇందులో భాగస్వాములు చేసుకున్నందుకు మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జోనల్ 2 కన్వీనర్ అయినటువంటి అటవీ అభివృద్ధి చైర్మన్ అయినటువంటి సుజనా కృష్ణ రంగారావు గారిని వారి అమూల్యమైన సందేశం అవసరంగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మరి మీ అందరికీ సుపరిచితులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరి కార్మిక శాఖ మాత్యులు, మరి మీ అందరి అభిమాన పాత్రులు సుభాష్ గారికి, అలాగే ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి అనంతపూర్ జిల్లా నుంచి వచ్చినటువంటి పరిటాల శ్రీరామ్ గారు, వారి కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచి ఒక తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన భాగంగా ఏ విధంగా అయితే వారి కుటుంబం ఉందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన లీలా కృష్ణ గారికి,
అదేవిధంగా సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన సత్యబాబు గారికి, వేదిక మీద ఉన్న జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు 50 మందికి, అదేవిధంగా వివిధ స్థాయిల్లోని పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు 50 మందికి, అదేవిధంగా ఇక్కడికి యశ్వంత్ రాయ్ని అభిమానించి ఆశీర్వచనం తెలపడానికి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన కుటుంబ సభ్యులు 50 మందికి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడైనా సరే ఒక పార్టీ కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ గుర్తింపు లభించినప్పుడు అది అత్యంత సంతోషం నాకు కలిగిస్తుందనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాలు మారిపోయినాయి. ఈ రోజు ప్రస్తుత రాజకీయాల్లో ఈ సన్మానాలు 5 నిమిషాలు ఆఫ్ చేయాలండి. ఒక 5 నిమిషాలు సన్మానాలకు వస్తే మీటింగ్ ఆగిపోతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు దయించి మీ అందరికి అవకాశం ఇస్తాం. పైకి సన్మానాల కోసం ఒక 5 నిమిషాలు ఆగండి, రావద్దు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉండేటప్పుడు సజావుగా మన జీవితం నడుపుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఒక బాధ్యత లేని పార్టీగా ఉంటే ఆ విధమైన కష్టాలకి ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు గురవుతారు. అది మనం 2019 నుంచి 2024 దాకా అది ప్రత్యక్షంగా మనం అందరం కూడా అనుభవించాం. అయితే కష్టపడినప్పుడు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేసినా సరే ఎన్నికల సమయంలోని ఓటు రూపాన ఒక ఆయుధం ప్రజల దగ్గర ఉంది కాబట్టి అలాంటి ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లోని ఓడించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టం కట్టిన విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎప్పుడైతే మనం అధికారంలోకి వస్తామో కూటమికి బాధ్యత గల కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి 2 కోరికలు ఉంటాయి. ఒకటి, మన పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు మనం ఏదైతే కష్టపడి మన పార్టీని, మన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి కృషి చేశామో మనకి తగిన గుర్తింపు ప్రభుత్వం ద్వారా లభించాలి అని కోరుకోవడం సహజం, న్యాయం. అయితే మీకు అందరికీ కూడా తెలిసిన విధంగా ఏ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి కూడా తృప్తిపరిచే అవకాశం కలగదు. కానీ వీరి మేరకు అందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో దాంట్లో ముఖ్య భాగం ఈరోజు యశ్వంత్ రాయ్కి ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో అది ఆ విధమైన గుర్తింపే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. యశ్వంత్ రాయ్ విద్యావంతుడు, బుద్ధివంతుడు, మరి పార్టీకి చిన్న వయసులోనే ఎల్లనేని సేవ చేసిన వ్యక్తిని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు రైతులకు ఉపయోగపడే విధంగా, రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఈ ఏఎంసీ పదవి ఏదైతే యశ్వంత్ రాయ్కి, అదేవిధంగా ఏఎంసీ కమిటీ మెంబర్స్ ఎవరైతే వైస్ చైర్మన్, ఇతర కమిటీ డైరెక్టర్స్ ఉన్నారో
వారందరికీ కూడా ఈ అవకాశం రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులకి ఏదైతే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే జయంగా పనిచేస్తుందో దానికి అనుగుణంగా దానికి అర్థం పట్టే విధంగా ఈ ఏఎంసీ కమిటీ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒకసారి రైతుల గురించి మనం ఒక మాట మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం రైతాంగం గురించి ప్రతి ప్రభుత్వం కూడా చెప్పుద్ది, మేము రైతుల గురించి ఆలోచిస్తున్నాము, రైతులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం ప్రతి ప్రభుత్వం కూడా చేస్తుంది. కానీ 19 నుంచి 24 దాకా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒకసారి మీరు చూసుకుంటే రైతాంగానికి సంబంధించి ఏదైతే సాగునీరు అనేది ఒక ప్రాణం లాంటిది, అలాంటి సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఏదైతే మాట్లాడకండి, అక్కడ మీటింగ్లు పెట్టకండి, చదవకుండా మీటింగ్లు ఎందుకు పెడతారు? పెద్దలు మాట్లాడుతున్నారు కదా, మీరు అనండి. పోలవరం ప్రాజెక్ట్ లాంటిది కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వానికి 2014 నుంచి 19 దాకా అత్యధిక ప్రాధాన్యత సాగునీటి రంగానికి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకి, మరి అదేవిధంగా మళ్ళీ 2 సంవత్సరాల కిందట మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో ఇందాక పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇది చిత్తశుద్ధితో ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడిన జనాభా మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వానికైనా సరే ప్రాధాన్యత రైతులు వ్యవసాయం ఉండవలసిన అవసరం ఉంది. అది గుర్తించి ఆ విధంగా నడుచుకున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి రైతాంగం ఆదరణ ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మరొకసారి ఈరోజు ఈ ప్రోగ్రామ్ హీరో మన యశ్వంత్ రాయ్ ఎవరైతే ఉన్నారో ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి పదవులు ఆయన అలంకరించాలి. అదేవిధంగా పార్టీకి అలాగే పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఆయన పదవిని ఆయన వినియోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనతో పాటు మరి ఏదైతే వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్స్, ముఖ్యంగా నాగార్జున గారు ఉన్నారో మరి వారందరూ కూడా ఖచ్చితంగా వారికి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించిన యశ్వంత్కి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఇంకా కొంతమంది వ్యక్తులు మాట్లాడేవారు ఉన్నారు. ముందుగా సార్ ప్రమాణ స్వీకారం పెట్టేయాలి, నాకు అందరూ అనగా పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే మన యువ కిషోర్ యశ్వంతరాయ్ గారిని అలాగే దడాల నాగార్జున నాగేశ్వరి గారిని సభ్యులందరినీ కూడా ముందుగా వేదిక ఎదురుగా కోరుతున్నాం. మొత్తం 11 మంది సభ్యులందరూ కూడా వేదిక ఎదురుగా రావాల్సిందిగా కోరుతున్నాం. మొత్తం సభ్యులందరూ కూడా ఎదురుకు రావాలి. మిగతా సభ్యులు తప్పించి మిగతా వాళ్ళందరూ పక్కపడండి. సభ్యులందరూ తప్పించి మిగతా వాళ్ళు పక్కపడాలి. అందరికీ నమస్కారం. మీరంతా
మీరంతా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మాత్రమే ఇక్కడ ఇలా సాగండి. ఈ మార్కెట్ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారే ఉంటారు. కాబట్టి గౌరవ అధ్యక్షులు మంత్రివర్యులు సుభాష్ గారు ఈ కమిటీకి అధ్యక్షులు, యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరి అభిమాన పాత్రుడు రిస్వంతరాయ్ గారు, కడాల రామరాజన్ గారు వైస్ ప్రెసిడెంట్, మిగతా డైరెక్టర్లు అందరూ కూడా కుడి చేయి ఎదురుకు పెట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం సెక్రటరీ గారు, ఎంసీ సెక్రటరీ గారు ఎక్కడ బాధ్యత లేదా? మీ పేరు చెప్పుకుని మీ పదవి చెప్పుకుని మీ కుడి చేయి ఎదరకు పెట్టి ఖచ్చితంగా నేను నిర్వర్తించడానికి నా స్థాయి శక్తిలో కూడా కృషి చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీలో గతంలో చూసినట్లయితే 2016-17లో ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అప్పుడు అభివృద్ధి చేయడం తప్ప తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏది పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తాను సోదరులారా. అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ అప్పుడు రైతులకి ఎంతో కావాల్సిన అత్యవసరమైన పొంత రోడ్లని ఈ నియోజకవర్గానికి 5-6 కోట్ల రూపాయలు పొంత రోడ్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను సోదరులారా. మళ్ళీ కూడా ఈ కమిటీ మేము కానీ లేదంటే స్థానిక మంత్రివర్యులు, శాసనసభ్యులు సుభాష్ గారి అండతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము అడిగి ఈ నియోజకవర్గానికి పొంత రోడ్లు ఏదైతే రైతులు కావాలో అవి కూడా తీసుకుని వచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సోదరులారా. అదే విధంగా ఈనాడు ఈ పదవి నాకు వచ్చిందంటే దానికి ఒకే ఒక కారణం, అది మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. ఎందుకనంటే లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఏదైతే 2013-14 ఆ సమయంలో ఆయన మీద ఉన్న అభిమానంతో, ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నన్ను ఒక విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకుడిగా ఈ రోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా యువతకి ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చిన ఒక కొలమానం వల్లే నాకు ఈ రోజు ఈ పదవి వచ్చిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. అదే విధంగా నాకు నియోజకవర్గంలో నుంచి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడూ కూడా కృతజ్ఞతనై ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా అసలుకే కాల సమయం అయింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారికి, మీడియా వారికి కూడా ముఖ్యంగా నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో లేకపోతే ఓ శాసనసభ్యుడిగా, ఓ ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే ఈ కలయిక, ఈ మహాకూటమి, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక. అలాగే నేను వచ్చేటప్పటికి నేను ఎవరో తెలియదు, కొత్త. అవతల 3 ఉద్దండులు ఉన్నారు. వాళ్ళు కాదని నాకు చేస్తే ఒకవేళ ఓటమి చెందితే మా పరిస్థితి ఏంటని ఆలోచించుకునే సమయంలో
అలా కాదు, మేము సైతం ఈ ఎన్డీఏ కూటమిని నగ్గించుకోవాలని చెప్పి మీరందరూ ముందుకు రావడం జరిగింది. దాంట్లో పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మరి ఇన్ఛార్జిగా ఉంటూ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జిగా ఉంటూ నాకు ఈ సీటు ప్రకటించినప్పటికీ వాళ్ళు అన్ని విధాలుగా సహకరించడం, అలాగే నా తోటి యాస్పిరెంట్ అయిన చిక్కాల దొరబాబు గారు కూడా ఆయన సహకారం ఆయన అందించడం, పూర్తిగా ఎలక్షన్స్ నాతో పాటు తిరగడం కూడా జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గెలిచిన తర్వాత కూడా వీళ్ళందరి ఆశీస్సులు, గైడ్ లైన్స్ నాకు ఉన్నాయి. చంద్రశేఖర్ గారు ఏ రోజు వదలలేదు, నాతో పాటే ఉన్నారు. అలాగే చిక్కాల దొరబాబు గారు కూడా ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి అది కరెక్ట్ వే కాదండి, ఇలా వెళ్ళండి అని సూచనలు ఇస్తున్నారు. వీళ్ళందరూ కూడా నా అన్నల్లాగా నాకు సహకారం అందిస్తా ఉన్నారు. అలాగే రేవ్ సీన్ గారు కానీ ఆ రోజు కూడా ఆయన యాస్పిరెంట్, మరి ఆయన కూడా నా గెలుపుకి ఆయన కూడా కృషి చేసి ఆయన సీట్ రానప్పటికీ ఆయన నాతో ప్రయాణించారు. అలాగే ఈ రోజు యశ్వంత్ రాయ్ కూడా అంచెలంచెలుగా అతనికి ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మరి ఆయన నిర్వర్తించుకుంటూ ముందుకు సాగారు. దడాల నాగార్జున కూడా ముఖ్యంగా ఈరోజు ఒకటే చెప్పదలిచాను, ఏదైతే బాధ్యత చెప్పో ఆ బాధ్యత సక్రమంగా నెరవేరుస్తారు. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పరిటాల శ్రీరామ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. పరిటాల శ్రీరామ్ గారి తండ్రి మీకు అందరికీ తెలుసు. పరిటాల రవి గారంటే ఆయన ఎనలేని కీర్తి, ఈ రోజున ఎనలేని కీర్తి అందించారు శ్రీరామ్ గారికి. ఆ కీర్తిని దాటుకుని వెళ్ళటం కష్టం. శ్రీరామ్ గారు ఆ కీర్తిని దాటుకుని వెళ్ళటం కష్టం, ఎందుకంటే ఎనలేని కీర్తి ఇచ్చారు ఆయన. ఆ కీర్తిని దాటుకోలేరు, కానీ ఆ కీర్తిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆయన మీద ఉంది. దాంట్లో సమర్థవంతంగా ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ఇక రాష్ట్ర విషయానికి వస్తే, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉంటే ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడా అంటే రపరపా నరికేయమని చెప్తున్నాడు. రపరపా నరికేయటాలు ఆడొక్కరు సొంతమే కాదు, ఎదటి వాళ్ళకు కూడా యుద్ధాలు చేసి ఈ పరిస్థితుల్లోకి వచ్చారు. వాళ్ళు రపరపా నరికేస్తూ ఉంటే ఇంట్లో కూర్చుని మనుషులు ఎవరో లేరు. కాకపోతే అలాంటి మాటలు రపరపా నేనేమన్నా నరకగలమని అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఆయన గాంధీవాదంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య చాలా మంది జోకర్లు వచ్చారు. ఆ జోకర్లు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేయటం, ఏమన్నా లోపడేస్తుంటే కులాలను అడ్డు పెట్టుకోవడం. ఇంతకన్నా దరిద్రం కూడా ఉందా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అన్నారు, వాళ్ళ తల్లిని అన్నారు, వాళ్ళ భార్యలను అన్నారు. ఏ రోజు ఆయన కులం అడ్డు పెట్టుకోలేదే. ఆయనే కానీ ఒక సైగ చేస్తే ఆయన దగ్గర ఆత్మాహుతి దళం ఉంది, దేనికైనా సరే సిద్ధపడే దళం ఉంది. ఏ రోజు కూడా ఆయన కులాన్ని అడ్డు పెట్టుకోలే, కులాన్ని రెచ్చగొట్టలే. ఆత్మాహుతి దళం ఏమన్నారంటే ఆయన కోసం చనిపోమంటే చనిపోయే జనాలు లక్షల మంది ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళు కానీ అనేక రకాల బూతులు తిట్టినా సరే ఏ రోజు కులాన్ని అడ్డు పెట్టుకోలే. ఈ విష సంస్కృతి ఏంటో అర్థం అట్లా, కులాలను అడ్డెట్టుకునే సంస్కృతి. అంతకన్నా సిగ్గుండాలి ఈ మనుషులకి. ఏదేమన్నప్పటికీ ఒక విష సంస్కృతి ఈ వైసీపీ తీసుకుని వస్తా ఉంది. వాళ్ళు బూతులు మాట్లాడేటు, నోటుకొచ్చి తల్లిల మీద తిట్టేయటం, దాన్ని పోలీసు వారు తమ పని చేస్తుంటే కులాలను అడ్డు పెట్టుకోవడం. ఏదేమన్నప్పటికీ ఆ వైసీపీ అనేది విషవృక్షం, అందులో సందేహం లేదు. వాళ్ళు అలాగే మాట్లాడాలి. మేము రపరపాన్ని నరికేస్తాం, 29లో మేము వస్తాం. ఎక్కడికి వస్తారు? 11 సీట్లు వచ్చినాయి. ముందు ప్రతిపక్ష హోదాలోకి వస్తే సంతోషం.
వాళ్ళ వల్ల ఏమీ కాదు. వాళ్ళు ఒక మురిగే కుక్కలే తప్ప వాళ్ళు ఏడికి వెళ్తున్నప్పుడు మురుగుతాయి కుక్కలు. అలాగే ఎన్డీఏ కూటమని ఏనుగు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఏనుగు వెళ్తుంటే ఊర కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఆ ఊర కుక్కలను పట్టించుకోవద్దని అదే విధంగా కార్యకర్తలకు అందరికీ ఒకే మాట చెప్తా ఉన్నాను. ఒక విమర్శలు చేస్తుంటే ఆ విమర్శల్ని ఎవరన్నా విమర్శ చేసి ఓ వీడియో పెడుతుంటే అవి మళ్ళీ మా నాయకులు పంపొద్దండి. మీకు చేతనైతే తిప్పు కొట్టండి ఆ విమర్శల్ని. వాళ్ళు అబద్ధాలతో బతుకుతున్నారు. మీరు సోషల్ మీడియా సాక్షిగా కానీ ఇతర కానీ తిప్పు కొట్టవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని మర్చిపోకండి. ఆ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చల్లికి వందనం ఇస్తానంటే ఎట్టగారం ఆడారు. మీ వల్ల అవుతుందా అన్నారు. ఈరోజు చేసి చూపించాం. అలాగే మహిళలకు కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. ఈరోజు మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్డీఏ కూటమి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత బస్సుతో పాటు ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆడవాళ్ళకి సమానంగా ఆస్తి హక్కు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీల్లో ఉపాధి కల్పించడం జరిగింది. డ్వాక్రా గ్రూప్ సంఘాలు నిర్మించడం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆడవాళ్ళకి ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త రావాలని నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ అక్కల యశ్వంత్ రాయ్ గారిని, ధనాల నాగార్జున గారిని, ఇక్కడ ఈ రోజు ఎన్నుకోబడిన మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నా విజయానికి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన పోలిచెట్టి చంద్రశేఖర్ గారికి, దొరబాబు గారికి, మిగిలిన నాయకులందరికీ, రేవసీని గారికి, మిగిలిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఎప్పుడు కూడా ఒకటి మాత్రం మీకు చెప్తా ఉన్నాం. మేము జనంలోనే ఉంటాం, ఏసీ గదులకు పరిమితం కావు. ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధి విషయానికి వస్తే సుమారు 200 కోట్లు పైబడి ఈ రోజు అభివృద్ధి రామచంద్రపురం చేయడం జరిగింది. అది గమనించాలి. సంక్షేమం కూడా ఎక్కడ తగ్గల. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాం, 4,000 పెన్షన్ ఇచ్చాం. 6,000, 8,000, 10,000, 15,000 కూడా ఇస్తా ఉన్నాం. ఓ మనిషి పూర్తిగా మంచానికి పరిమితం అయితే అతనికి సాయం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. కుటుంబం గడవడానికి 15,000 రూపాయలు అయితే కుటుంబం అంతా గడుస్తుందని చెప్పి మరి 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో ఆ విమర్శల్ని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా తిప్పి కొట్టాలని మనం చేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.